అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? కామనేని వనజాక్షి. ఎక్కడమ్మా మీది? తుళ్ళూరు. అమరావతి ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతా మీరు? అవునండి. మరి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతి ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలంటే 1,00,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు, దానికి ఇంకో 1,00,000 కోట్లు అవుతాయి. ఈ 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో దేవుడికే తెలియాలని చెప్పేసి మాట్లాడడాన్ని ఈ ప్రాంత వాసుగా ఎంతవరకు సమర్థిస్తారు? దేవుడికే తెలియాలనే నీకు ఇంగిత జ్ఞానం ఉంటే దేవుడే లేడని చెప్పి అక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధికి పైనంలో ఉన్న రాష్ట్రాన్ని అతలపాతాలకు దొక్కేటప్పుడు ఈ దేవుడు ఎక్కడైపోయాడు? జగన్మోహన్ రెడ్డికి దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్తున్నాడు. మరి ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి జైల్లో పెట్టినప్పుడు దేవుడు అనేవాడు లేడా? ఇవాళ ఇది నిధి పక్కన ఉంది, కృష్ణా నది పక్కన ఉందని చెప్తున్నా నువ్వు సెంటు భూములు ఇవ్వటానికి ఎలా నువ్వు రోడ్లు వేసావు, కరెంటు పెట్టావు, ఎక్కడెక్కడ నుంచి ఎన్ని డబ్బులో ఖర్చు పెట్టి బస్సుల్లో తీసుకొచ్చి సెంటు భూమి ఇచ్చి వాళ్ళ నిండా నిధుల్లో ముంచడానికే? ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇది కట్టడాలకు పనికొచ్చిద్దని చెప్తేనేగా నువ్వు ఆ రోజు మరి ఇచ్చావు. అవి మళ్ళీ మర్చిపోయావా? రేతిరి జీవోలు తెచ్చి అబద్ధపు జీవోలు తెచ్చి ఇది కట్టడాలకు పనికిరాదన్న నీ నోటితోటే మళ్ళీ సెంటు భూములకు సిద్ధం అయ్యావంటే ఇది మంచి భూమేనని నీకు తెలిసిందిగా. కానీ ఇవాళ మళ్ళీ నువ్వు దుష్ప్రచారాలు చేసావనుకో అవి ఎవరు నమ్మరుగా. 50 సీట్లు 150 సీట్లు ఉన్న నిన్ను 11 సీట్లకు దిగదార్చారు. ప్రజలు గొర్రెలు అనుకున్నావు, గొర్రెలు కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నిన్ను ఎక్కడ ఆకాశంలో ఉండాల్సిన నిన్ను భూమి మీదకి తీశారు. నిన్ను భూమి మీదకి తీసినా కానీ నీకు బుద్ధి అనేదే లేదు. నీ బుద్ధి తక్కువ దానికి నువ్వు చంద్రబాబు వచ్చి పరిపాలన చేస్తుంటే ఈ పరిపాలన అంతా కూడా ఇది తప్పు అని నువ్వు ప్రచారం చెయ్యాలనుకున్నా నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేదు. ఒక్క ఇసుక రేటు పెంచడంతో నీ భవిష్యత్తు అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ నువ్వు ఎన్ని చెప్పినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. కానీ అమరావతి రైతులు నువ్వు ఇంకా ఆడుకోవాలని నువ్వు చూస్తున్నావు చూసా. అక్కడ బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంగా వచ్చిద్దో అమరావతి రైతులు ఇదే ధర్నాలు చేసిన 5 సంవత్సరాలు కాదు, ఈ మంత్రులు చంద్రబాబు ఎన్నాళ్ళు పరిపాలిస్తే అన్నాళ్ళు నిన్ను వేటాడటానికి వేట కుక్కని ఆటాడినట్టు వేటాడతాము. అది మట్టి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడొచ్చండి, వాళ్ళు 2019 నుంచి 2024 అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఎడారితో పోల్చిన పరిస్థితులు కానీ, వేసీల రాజధాని అనటం కానీ ఎన్నో కామెంట్స్ చేశారు, ఇది వరదలు వస్తే మునిగిపోతుందని. ఈరోజు నదీ భూగర్భ జలాల్లో కట్టడాలు కట్టడం అవసరమా, సుప్రీంకోర్టు ఒకసారి ఆలోచించాలి దీని మీద అని చెప్పేసి కూడా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ సుప్రీంకోర్టుని ఢిల్లీని కూడా గుర్తు చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఆకాశంలో విమానాలు పోయే రోజుల్లో సముద్రాల మీద వంతెనలు వేస్తుంటే ఈ నిద్రమోహం ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఎటు నేను జైలుకు పోతాను, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్నా అంట. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అయితే మరి ఇంకా నీకు ఈ రాజధాని గురించి ఎందుకు? నువ్వు కూర్చుని కాడే రాజధాని ఉందని చెప్పి భజన చేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని ఈ వేసలు బోసలు అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావే. ఆ వేసలు అనేవాళ్ళు నీ చుట్టూ ఉండబట్టే నీకు ఆ మాట వచ్చింది. ఇక్కడ రాజధానిలో వేసలు ఎవరు లేరు. ఒక్కసారి రాజధానికి వచ్చి చూడు, అప్పుడు మా తడాక ఏందో చూపిస్తామని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తున్నాను ఈ మాటని. ముఖ్యంగా ఇక్కడ కరెంట్ లేవు, రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, నీరు కూడా లేని ప్రాంతంలో రాజధాని అవసరమా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నీరు కూడా లేనిది చంద్రబాబే ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను దివ్యంగా ఇల్లు కట్టుకున్నాను, నేను మీ దగ్గరే ఉంటాను, ప్రజలకి వాళ్ళు ఇచ్చిందేమో 25 సెంట్లేను ఎకరానికి, నేను ఇంకా ప్యాకేజీ పెంచుతాను అని చెప్పి ఇక నువ్వు ఓట్లు ఎలక్షన్లో గెలిచి 150 మంత్రులని చేత్తో పట్టుకుంది. మళ్ళీ ఇవాళ అబద్ధ ప్రచారం. ఆ రోజేమో రాజధానికి పనికి వచ్చింది నీకు 150 సీట్లు వచ్చినప్పుడు. ఇవాళ 150 సీట్లు లేకపోయేటప్పటికి ఇది కట్టడాలకు పనికి రావట్లా. కట్టడాలకు పనికి రావట్లేదు అన్నవాడు నువ్వు ఇల్లు ఎట్ట కట్టుకున్నావు? నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు అది కట్టడాలకు పనికిరాంది. నువ్వు ఇల్లు కట్టవుగా, నీ కట్టడాలకు పనికొస్తేనే ఇల్లు కట్టుకుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి నువ్వు చెప్పిన అబద్ధాలు మాట్లాడి వినటానికి ప్రజలు ఇంకెవ్వరూ పిచ్చోళ్ళు లేరు. ఒక మాట నువ్వు ప్యాకేజీ పెంచుతావని చెప్పి ఇక్కడ దళిత రైతులే లేరన్నావు. నువ్వు దళితులకి రైతులకి తేడా తెలియకుండా దళిత రైతులను తీసుకెళ్ళి జైల్లో పెట్టావు. నీకు ఇంకా సిగ్గులేని మాటలు నువ్వు మాట్లాడినా వినటానికి ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు మరీ రెచ్చగొట్టి ఇది కట్టడాలకు పనికిరాదనేది. ఎందుకంటే
వేరే దేశస్తులు కూడా వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు, వాళ్ళు రాకుండా ఉండాలని చెప్పి చేస్తున్నాడు. ఆ చేసినందువలన ఇప్పుడు ఒక్కసారి బూచోడు అంటే నమ్ముతారు, రెండోసారి నమ్మరుగా నువ్వే బూసాడు అని తేల్చి పారేస్తున్నారు. అందుకని చెప్పి నువ్వు ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఈ మంతున చంద్రబాబు పరిపాలించిన అన్నాలు మేము ధర్నాలు ఒకటి చేయకపోయినా కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు కూడా నీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులు వైపు జై అమరావతి.